భానుప్రియ ఒకప్పుడు టాలీవుడ్తో పాటు కాలీవుడ్, హిందీ సినీ ప్రేక్షకులను తన నటన, గ్లామర్తో అలరించిన తార. భానుప్రియ సినీ జైత్రయాత్ర గురించి తెలుసుకుందాం. ఆల్చిప్ప లాంటి కళ్ళు, బాలు జడ, మొత్తంగా బాపు బొమ్మలా ఉంటారు భానుప్రియ. మరో శ్రీదేవిగా పేరున్న భానుప్రియ అప్పట్లో ఓ డాన్సింగ్ సెన్సేషన్. అందెల రవలిది పదములదా అంటూ ఆమె చేసిన నాట్య విన్యాసాలు చూసి మురిసిపోయారు ప్రేక్షకులు. సినిమా డాన్స్లేగా అన్నట్టుండేవి ఆమె నాట్యం చేస్తే. మేల్ యాక్టర్స్లో బెస్ట్ డాన్సర్ చిరంజీవి అయితే, ఫీమేల్ యాక్టర్స్లో అంతకు మించి డాన్సర్ భానుప్రియ అన్న టాక్ ఉండేది ఇండస్ట్రీలో. భానుప్రియ మొదటి సినిమా తమిళంలో వచ్చింది. తెలుగులో సితారతో తెరంగేట్రం చేశారామె. వంశీ, భానుప్రియ కాంబినేషన్లో వచ్చిన ఈ సినిమా ఎమోషనల్గా ఉంటుంది. మహల్లో కోకిల అనే వంశీ నవలకు తెర రూపం సితార. ఫస్ట్ సినిమాతోనే హిట్ కొట్టడంతో భానుప్రియ వెనుదిరిగి చూసుకోలేదు. 1967 జనవరి 15న జన్మించిన భానుప్రియ అసలు పేరు మంగబాను. భానుప్రియ తన సినీ కెరీర్లో దాదాపు 110 సినిమాలు చేశారు. వీటిలో అనేక తెలుగు, తమిళ, మలయాళ, హిందీ సినిమాలు ఉన్నాయి. ముఖ్యంగా నృత్య ప్రధానమైన చిత్రాలంటే దర్శక నిర్మాతలకు ముందుగా ఆమె గుర్తుకు వచ్చేవారు. సితారా హిట్ అవ్వడంతో వంశీ, భానుప్రియ కాంబినేషన్కు సపరేట్ క్రేజ్ వచ్చింది. ఈ ఇద్దరు కాంబినేషన్లో ప్రేమించు పెళ్ళాడు, ఆలాపన, అన్వేషణ వంటి మంచి చిత్రాలు వచ్చాయి. ప్రేమించు పెళ్ళాడు పెద్ద హిట్ కాలేదు, కానీ పాటలు ఇప్పటికీ వినసొంపుగా ఉంటాయి. గోపెమ్మ చేతిలో గోరుముద్ద, వయ్యారి గోదారమ్మ పాటలు అప్పట్లో ప్రతి ఒక్కరూ హమ్ చేసేవారు. అన్వేషణ పాటల గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. అక్కను చంపిన హంతకులను పసిగట్టేందుకు పక్షుల రాగాలపై పరిశోధన చేసే పాత్రలో కనిపిస్తుంది సినిమాలో భానుప్రియ. కీరవాణి, కిలకిల, ఏకాంత వేళ ఇలా అన్వేషణ పాటలన్నీ హిట్లే. మంచి పాటలకు సూట్ అయ్యే హీరోయిన్ ఎవరంటే భానుప్రియ బెస్ట్ ఆప్షన్. అందుకు ఎన్నో సినిమాలు ఉదాహరణగా నిలుస్తాయి. శ్రీనివాస కళ్యాణం సినిమానే తీసుకుంటే అందులోని తుమ్మెద ఓ తుమ్మెద ఆ కోవలోకే వస్తుంది. ఇక కె. విశ్వనాథ్ స్వర్ణకమలం భానుప్రియ ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్కు నిలువెత్తు రూపం. ఈ సినిమాలో ఆమె క్యారెక్టర్ స్పెషల్గా ఉంటుంది. టాలెంట్ ఉండి దానిపై దృష్టి పెట్టని అమ్మాయిగా నటించి అదుర్సనిపించింది. ఈ సినిమా పాటలు, వాటికి భానుప్రియ మాత్రమే చేయగల డాన్సులు అబ్బో చెప్పడం కంటే చూడటం బెటర్ అంటారు ప్రేక్షకులు. డాన్సింగ్ క్వీన్ కావడంతో బ్రేక్ డాన్సర్ అయిన చిరంజీవితో అనేక సినిమాలు చేశారు భానుప్రియ. చిరంజీవి, జ్వాల, విజేత, చక్రవర్తి, దొంగ మొగుడు, జేబు దొంగ ఇలా పలు చిత్రాల్లో మెగాస్టార్తో కలిసి నటించారామె. చిరంజీవితో భానుప్రియ చేసిన చిత్రాలన్నింటిలోకి బిగ్గెస్ట్ హిట్ ఖైదీ నంబర్ 786. ఈ సినిమాలోని పాటలు వేటికవే హిట్. బాక్సాఫీస్ బొనాంజా నందమూరి నటసింహం బాలకృష్ణతోనూ అనేక చిత్రాల్లో నటించారు భానుప్రియ. అల్లరి కృష్ణయ్య, అనసూయమ్మ గారి అల్లుడు, భారతంలో బాలచంద్రుడు ఇలా బాలయ్యతో వరుస చిత్రాల్లో నటించారామె. భానుప్రియ బాలీవుడ్ డెబ్యూ ఫిల్మ్ దోస్తీ దుష్మని, ఆ తర్వాత ఇన్సాఫ్ కి పుకార్, కుతాగర్జ్, మర్ మితేంగే, తంచా, సూర్యయాన్ అవేకింగ్ హిందీలో నాన్ స్టాప్గా చేస్తూనే వచ్చారు. కానీ అవేవి పెద్దగా హిట్ కాలేదు. ఏడుకొండల స్వామి, అన్నమయ్య వంటి భక్తిరస చిత్రాల్లోనూ చేశారు భానుప్రియ. ఇటు తెలుగులో చేస్తూనే అటు తమిళ, మలయాళ చిత్రాలను అనేకం చేశారు భానుప్రియ. ఆరోరా ఆరారియో, పొండాటి సొన్నా కేటుకునుం, అలగన్, పొరందావీడ పుగందావీడ, హైవే, అలగియా రావణన్ ఇలా ఎన్నో తమిళ, మలయాళ మూవీస్లో యాక్ట్ చేశారు భానుప్రియ. ఆ తర్వాత పెదరాయుడు వంటి చిత్రాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్గా అనేక పాత్రలు చేశారు. వదిన, అక్కయ్య, అమ్మ పాత్రలో అద్భుతంగా నటించారు. గౌతమ్ ఎస్ఎస్సి, ఛత్రపతి సినిమాలను చూస్తే భానుప్రియ నటన ఇప్పటి జనరేషన్కి బాగా తెలుస్తుంది. అమెరికాలో స్థిరపడ్డ ఆదర్శ్ కౌశల్ అనే ఫోటోగ్రాఫర్ని మ్యారేజ్ చేసుకున్నారు భానుప్రియ. వారిద్దరికీ అభినయ అనే పాప కూడా ఉంది. ప్రస్తుతం భర్తతో విడిపోయారు డాన్సింగ్ క్వీన్. కూచిపూడి, భరతనాట్యం శిక్షణ ఇస్తూ మధ్య మధ్య తగిన పాత్రలు దొరికినప్పుడు టీవీ సినిమాల్లో చేస్తూ గడుపుతున్నారు. 2018లో భానుప్రియ భర్త అనారోగ్యంతో కన్నుమూశారు. పద్ధతి గల పాత్రలకు పెట్టింది పేరు భానుప్రియ. భానుప్రియ యాక్టర్ కాకుండా ఏ డాక్టర్ అయి ఉంటే కొన్ని మంచి నృత్యాలను చూడకపోయి ఉండేవాళ్ళమేమో అంటారు తెలుగు ప్రేక్షకులు. బిగ్ స్క్రీన్తో పాటు సాల్ స్క్రీన్లో పలు పాత్రలను పోషించింది. తెలుగులో నాతిచరామి అనే టెలి సీరియల్లో నటించింది. భానుప్రియ నటనకు పలు అవార్డులు కూడా వరించాయి.
ఉత్తమ నటిగా, సపోర్టింగ్ ఆర్టిస్ట్గా 3 నంది అవార్డులు అందుకున్నారు భానుప్రియ. భానుప్రియ భారతీయుల్లో ఊర్మిళకు, కాజల్, రంభ, నివేదితా జైన్, మనీషా కొయిరాలా వంటి హీరోయిన్స్కు డబ్బింగ్ చెప్పి భలా అనిపించారు. తెలుగులో చివరిగా మహానటిలో కీర్తి సురేష్ తల్లి పాత్రలో నటించింది భానుప్రియ. ఇప్పటికీ క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ఫుల్ బిజీగా ఉన్న నటి భానుప్రియ. ప్రస్తుతం భానుప్రియ చేతిలో పలు తమిళ చిత్రాలు ఉన్నాయి. అభినయానికి పెట్టింది పేరు భానుప్రియ. తెలుగులో అప్పటి అగ్ర హీరోలు కృష్ణ, శోభన్ బాబు, కృష్ణంరాజు వంటి హీరోలతో ఆడిపాడింది భానుప్రియ. ఓవైపు నటన, మరోవైపు గ్లామర్తో ఆకట్టుకుంది భానుప్రియ. అన్నమయ్య సినిమాలో పద్మావతిగా అలరించింది భానుప్రియ. ముఖ్యంగా దేవత పాత్రలో అంటే దర్శకుల మొదటి చాయిస్ ఆమె. భానుప్రియకు కన్నె వయసు రాకముందే ఆమె కన్నవారు చెన్నపట్నం చేరారు. అక్కడే భానుప్రియలోని అభినయంపై అభిలాష చలనచిత్రాల వైపు పరుగు తీసింది. భారతి, వాసు తెరకెక్కించిన మెల్ల పేసుంగల్ లో తొలిసారి తెరపై తలుక్కుమంది భాను అందం. ఈ నల్ల పొన్ను తమిళ జనాన్ని కట్టిపడేసింది. ప్రతిభ ఉన్నవారందరూ ప్రకాశించలేరు. అదృష్టం ఉన్నవారి చెంతకే ప్రతిభావంతులు చేరతారు, ప్రతిభకు పట్టం కడతారు. అప్పటికే మంచు పల్లకి తీసి సితార రూపకల్పనలో ఉన్నారు దర్శకుడు వంశీ. భానుప్రియలోని నాట్యం ఆయనను ఆకర్షించింది. తన సితారకు కావలసిన తారను ఆయన భానుప్రియలో చూసుకున్నారు. తొలి చిత్రం సితారతోనే ప్రేక్షకుల మనసులు గెలుచుకుంది భానుప్రియ. వంశీ చిత్రాల్లో భానుప్రియకు అందం, అభినయం రెండిటికి ప్రాధాన్యమున్న పాత్రలు లభించాయి. ఆ పాత్రలతో జనానికి మరింత చేరువయ్యారామె. నాటి టాప్ స్టార్స్ అందరి సరసన భానుప్రియ అందం చిందేసింది. ఏ హీరోతో జోడి కట్టినా భానుప్రియ తన డాన్స్తో మత్తెక్కించింది. ఆ మత్తునే జనం కోరుకున్నారు. చిత్తవుతూనే మళ్ళీ మళ్ళీ భాను డాన్స్ చూసి తాము చిందేశారు. భానుప్రియకు ఆమె కళ్ళు ఎంతో పెద్ద ఆకర్షణో, నాట్యం అంతకంటే మిన్నా అని చెప్పవచ్చు. కళా తపస్వి కె విశ్వనాథ్ ఆమె నాట్యం చుట్టూ కథను అల్లుతూ స్వర్ణకమలం రూపొందించారు. దీనిని బట్టే భానుప్రియ నర్తనానికి ఎంతటి కీర్తి ఉందో అర్థం చేసుకోవచ్చు. స్వర్ణకమలం అప్పట్లో ఎందుకనో అంతగా ఆకట్టుకోలేకపోయింది. కానీ ఇప్పటికీ ఆ సినిమా వస్తోందంటే చాలు నవతరం ప్రేక్షకులు సైతం కళ్ళప్పగించి చూస్తున్నారు. ఫలితం ఎలా ఉన్నా భానుప్రియ అభినయానికి అసలైన అవార్డు స్వర్ణకమలం అని చెప్పవచ్చు. భానుప్రియ అనేక హిందీ చిత్రాల్లో నాటి మేటి హిందీ నటుల సరసన నటించి ఆకట్టుకున్నారు. సదరు చిత్రాలతో కొంత గుర్తింపు లభించగానే మన తెలుగు తార శ్రీదేవిలాగా ముక్కును సన్నం చేసుకుంది. కానీ అది భానుప్రియకు కలిసి రాలేదు. కలిసొచ్చిన కాలంలో భానుప్రియ నటించిన తెలుగు చిత్రాలు కనకవర్షం కురిపించాయి. తర్వాత బాలీవుడ్పై భానుప్రియ ఫోకస్ ఎక్కువైంది. ఇక్కడ అవకాశాలు తగ్గుముఖం పట్టాయి. దాంతో తమిళ, హిందీ చిత్రాలతోనే భానుప్రియ కొంతకాలం సాగారు. ఆపై అమెరికా వెళ్ళి అక్కడే పెళ్లి చేసుకున్నారు. కొంతకాలం భాను కాపురం సవ్యంగా సాగింది. ఆ తర్వాత విడాకులు తీసుకొని మళ్ళీ కెమెరా ముందుకు వచ్చి తన వయసుకు తగ్గ పాత్రలు ధరించారు. ఆ చిత్రాలతోనూ అలరించారు. ఛత్రపతిలో ప్రభాస్ తల్లిగా భానుప్రియ మళ్ళీ జనాదరణ చూరగొన్నారు. ఇప్పుడంటే భానుప్రియ వయసుకు తగ్గ పాత్రల్లో కనిపిస్తున్నారు. కానీ ఆనాటి ఆమె విశాల నేత్రాలను జనం ఎప్పటికీ మర్చిపోలేరు.